హలో ఆల్, డ్యూక్ మహారాజ్ రివ్యూ. సారీ, డాకు మహారాజ్ రివ్యూ. సినిమా జీడిపప్పు ఉప్మా మాలో తింటుంటే బాగుంటుంది. అప్పుడప్పుడు జీడిపప్పు వస్తే ఇంకా బాగుంటుంది. జీడిపప్పులే స్క్రీన్ ప్లే హైస్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి, టైం వేస్ట్ చేయకుండా పాయింట్కి వచ్చేస్తా. మూవీ బాగానే ఉంది కానీ ఎక్కడో ఏదో మిస్ అయిందే అని నా ఫీలింగ్. స్టోరీ విషయంకి వస్తే ఒక విక్రమ్, ఒక జైలర్, ఒక రాజా ది గ్రేట్, ఇట్లా చాలా మూవీస్ గుర్తొచ్చినాయి నాకు చూస్తున్నంతసేపు. మూవీ స్టార్ట్ అవ్వడం బాగానే స్టార్ట్ అవుతుంది, ఇంటర్వెల్ వరకు బాగానే ప్రోగ్రెస్ అవుతుంది, పాయింట్ టు పాయింట్ పర్ఫెక్ట్గా వెళ్తుంది వితౌట్ ఎనీ డిస్ట్రప్షన్స్. ఒక్కటి తప్ప అన్నీ వచ్చాయి, ఇది ఇంకా బాలేదు. పెద్ద స్పెషల్గా ఏమి ఉండదు, ఆల్రెడీ చూసిన రొటీన్ స్టోరీయే. ఇప్పటికీ 10 సార్లు చూసుంటాం ఇట్లాంటి స్టోరీ. మూవీలో చాలా ప్లేసెస్లో అరే సేమ్ విక్రమ్లా ఉందే, జైలర్లా ఉందే అనే ఫీలింగ్ వస్తుంది. కానీ ద వే దే ప్రెజెంటెడ్ ఈజ్ రియల్లీ గుడ్. అసలు క్రేజీ అనిపించినాయి కొన్ని విజువల్స్ అయితే. డాకు మహారాజ్ సీక్వెన్సెస్ కూడా మస్తుండే, ఫ్లాష్ బ్యాక్ అవంతా. ఎవ్రీ యాక్షన్ సీక్వెన్స్ ఈజ్ అమేజింగ్ అసలు, ఒక్క క్లైమాక్స్ తప్ప. చాలా సింపుల్గా ఎండ్ చేశారండి క్లైమాక్స్. అంటే మూవీ మొత్తం చూపించిన మాస్ సీక్వెన్సెస్ చూసి క్లైమాక్స్ ఇంకా వేరే లెవెల్ ఉంటుందిగా అని అనుకున్నాం, కానీ ఓకే అనిపించింది. ఇందాక చూసాం కదా ఉప్మా జీడిపప్పు ఫార్ములా, ఇది పర్ఫెక్ట్గా ఫాలో అయ్యారు బాబీ గారు. కానీ మధ్యలో ఇలాచీ ఎందుకు యాడ్ చేశారండి ఉప్మాలో? అసలు ఆ దబిడి దిబిడి సాంగ్ ఎందుకు పెట్టారో అర్థం కాలే. ఈ ఉప్మాలో పెద్ద ఇలాచీ ఏదైనా ఉందంటే ఈ దబిడి దిబిడి సాంగే. చాలా అన్కంఫర్టబుల్ అనిపించింది నాకు ఆ సాంగ్ కూడా థియేటర్లో చూస్తున్నంతసేపు. చిన్న పిల్లలు కూడా వస్తుంటారు కదా. సరే, ఈ టాపిక్ గురించి మనం సెపరేట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఊర్వశి సాంగ్ ఒక ఇలాచీ అయితే ఏ లిటిల్ బిట్ ఆఫ్ ల్యాగ్ ఒక ఇలాచీ అండి. కొంచెం ల్యాగ్ అనిపించింది నాకు మధ్యలో. అంటే ఓకే అంత కూడా ఏం లేదు, బట్ ఏ లిటిల్ బిట్ ఆఫ్ ల్యాగ్ అనిపించింది. అండ్ మూవీలో కొన్ని వల్గర్ జోక్స్ ఉన్నాయి, పిల్లలతో చూస్తారు కాబట్టి చెప్తున్నా జస్ట్. బాలయ్య ఈజ్ పవర్ఫుల్, అసలు వేరే లెవెల్. బాబీ డైరెక్షన్ వాజ్ గుడ్. ఆల్ క్రెడిట్స్ గోస్ టు సినిమాటోగ్రఫర్ జైలర్ ఫేమ్ విజయ్ కార్తిక్ కన్నన్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్. అసలు సినిమాటోగ్రఫీ అయితే పీక్స్ అసలు. ఇంకా అబ్బబ్బబ్బ మస్తు చూపించారు. క్రేజీ ఫ్రేమ్స్ ఉంటాయండి మూవీలో, మైండ్ పోతుంది కొన్ని సీన్స్లో. అండ్ మ్యూజిక్ విషయానికి వస్తే తమన్ చింపి పారమింగాడు అంతే మ్యూజిక్. కానీ అరే ఈ మ్యూజిక్ జైలర్ లాగా ఉందే, కొంచెం విక్రమ్లా ఉందే అన్నట్టు అనిపిస్తుంది. అది పక్కన పెడితే మ్యూజిక్ కూడా మేజర్ ప్లస్ మూవీకి. సినిమాటోగ్రఫీ అండ్ మ్యూజిక్ వర్కౌట్ అవ్వకపోతే మూవీ చాలా రొటీన్ రాడ్ రంబోలా అయ్యేదేమో అని నా అనుమానం. ఓవరాల్ మస్తు మూవీ. బాలయ్య మాస్, అల్ట్రా, మ్యాక్స్, ప్రో, ప్లస్ అండ్ సో ఆన్ ఏమని వేసుకోండి. ఇంకా టికెట్ రేట్స్ కూడా తక్కువే కాబట్టి మంచి 4K స్క్రీన్ విత్ గుడ్ మ్యూజిక్ ఉన్న థియేటర్లో చూడండి. అస్సలు ఇక ఫీస్ట్ ఇంకా మీకు. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియోలో నిజం ఉంటుంది, చెప్పే ప్రతి మాటలో నిజాయితీ ఉంటుంది. ఎందుకంటే నేను ఒక